ఉదంకుని రాకను చూసిన పైలుని ఇల్లాలు సంతోషించి అతను తెచ్చిన మణిమయ కర్ణకుండలాలను ధరించి బ్రాహ్మణులకు పూజ చేసి తాను సంకల్పించిన మహోత్సవాన్ని జరుపుకుంది. అనంతరం గురువైన పైలుడు ఉదంకుణ్ణి పౌష్యుని నగరం దగ్గరలోనే ఉంది కదా, మరి నీవు వెళ్లి రావడానికి ఏ కారణం చేత ఇంత ఆలస్యమైనదో చెప్పమన్నాడు. అప్పుడు ఉదంకుడు కారణం తెలిపాడు. మీరు చెప్పినట్టు ఆలస్యం చేయనవసరం లేదు, కానీ తక్షకుడు అనే దుష్ట నాగరాజు చేసిన ఆటంకం వల్ల ఆలస్యం చేయవలసి వచ్చిందన్నాడు. మొదట ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు ఒక పెద్ద ఎద్దును ఎక్కి వచ్చిన ఒక దేవతా పురుషుడిని చూసి అతను ఏర్పరిచిన వృషభ గోమయాన్ని తిని పౌష్యుని వద్దకు వెళ్లి పౌష్యుని దేవేరి కర్ణకుండలాలను తీసుకుని వస్తుండగా తక్షకుడు ఆ కుండలాలను అపహరించాడు. నేను తక్షకుడిని అనుసరించి నాగలోకానికి వెళ్ళాను.